నమస్తే, వెల్కమ్ టు లీవ్. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, అదేవిధంగా కడప అండ్ పులివెందుల వాసి అయినటువంటి ఒక ఆర్యురెడ్డి గారు. సార్ నమస్తే. నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు సంబంధించినటువంటి ఒక ఆయనే. అదే మీరు కూడా కడప జిల్లా పులివెందుల వాసే. నాకు తెలిసి అటు ఇటుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గ్రామమే అనుకుంటారు. అటువంటిది ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ ప్రాంతంలో మీ సంబంధించి మీ గ్రామ వాస్తవ్యులు కావచ్చు, మీ పట్టణ వాస్తవ్యులు కావచ్చు, ఏమనుకుంటున్నారనే దానిపైన చర్చ నడుస్తుంది. వాస్తవానికి అమరావతికి చట్టబద్ధత వస్తుంటే అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఎంచుకున్న తర్వాత ఓన్లీ వైసీపీ మాత్రమే బయటికి రావడాన్ని ఎలా చూస్తున్నారు? దాంతోపాటు ఇటీవల మావి గన్ అని మాట్లాడుతూ అందరి నోట చర్చలు చేస్తూ, అదేవిధంగా చూస్తే ట్రోలర్స్ కావచ్చు, మేమర్స్ కావచ్చు, అమ్మన బూతులు మాట్లాడుతున్నా సరే, ఈరోజు మళ్ళీ సాక్షి పత్రికలు మెయిన్ హెడ్డింగ్ అందరి నోట మావిగన్ మాట అని మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి ఎలా ఉందనేది మాకు తెలియదు. కానీ మీరు ఆ ఊరి అదే వాసి కాబట్టి, ఆ ప్రాంత వాసి కాబట్టి ఏమనుకుంటున్నారు మీ ప్రజలంతా? మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్గా ఆన్సర్ అయితే ఉంది. ముఖ్యంగా ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది చారిత్రాత్మకమైన ఒక నిర్ణయం, చారిత్రాత్మకమైన ఒక తీర్పు. ముక్త కంఠంతో హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 145 కోట్ల మంది జనాభా ఒకే ఒక్క మాటతో ఒకే ఒక తీర్పు ఇచ్చినారు. అదే ఆ తీర్పే నిన్న మనకి అఖండ భారతానికి ప్రత్యక్షమైన పార్లమెంటు వేదికగా ఉభయ సభల్లో, లోక్సభ కానివ్వండి, రాజ్యసభలో కానివ్వండి, నిన్న అంజనీపుత్రుడు ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ జయంతి అంటే సంజీవని పర్వతం తీసుకొచ్చే లక్ష్మణ మహానుభావుడిని ఎట్లాగైతే ఆయన ప్రాణాలను కాపాడాడో, అదే విధంగా నిన్న ఆ హనుమాన్ జయంతి రోజునే నిన్న మనకి అమరావతికి ఊపిరి వచ్చిందని చెప్పగలగాలి. 5 కోట్ల మంది ఆంధ్రుల కళ, 5 కోట్ల మంది ఆంధ్రుల చిరకాల స్వప్నం, అమరావతి రైతుల త్యాగాలకి ప్రతిఫలం నిన్న పార్లమెంట్లో ఉభయ సభల్లో మనకి చారిత్రాత్మకమైన ఒక ఏదైతే బిల్ పాస్ అయిందో చారిత్రాత్మకమైన విషయం అనుకోవాలి, లేదా నిర్ణయం అనుకోవాలి. ఎందుకంటే చరిత్ర ఉన్నంత వరకు ఈ నేల మర్చిపోదు, ఈ తెలుగు నేల మర్చిపోదు. ఎందుకంటే అమరావతి రైతులు చేసిన త్యాగాలు ఈ చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో ఎప్పటికీ లిఖించి ఉంటాయి. రేపు వచ్చే భావితరాలు చెప్పుకునే త్యాగాలు ఆ విధంగా చేశారు. ఎన్నో అవమానాలు దాటుకొని, ఎన్నో హింసలు దాటుకొని, ఎన్నో దుర్మార్గాలు దాటుకొని శాంతియుతంగా వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు చేసిన ప్రాణ త్యాగాలకి నిలయమే నిన్న మనకి వచ్చిన అమరావతి చట్టబద్ధత. పార్లమెంటు సాక్షిగా 145 కోట్ల మంది జనాభా ఒకే ఒక్క మాట చెప్పినారు. ఒకటే రాష్ట్రం, ఒకటే రాజధాని, ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని చెప్పి నిన్న పార్లమెంట్లో మనకి ఇచ్చిన తీర్పు. ఆ తీర్పులో అంటే అందుకే చెప్తున్నాను, 145 కోట్ల మంది ప్రజాప్రతినిధులు సుమారుగా పార్లమెంట్లో ఈరోజు 41 పార్టీలు ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయి. ఆ 41 పార్టీల్లోనే అందులో ఒక పార్టీవే వై చీప్ పార్టీ అని చెప్పనగలగాలి. ఎందుకు ఈ మాట అంటున్నామంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వై చీప్, ఎందుకు చీప్ పనులు చేస్తుందని ఈరోజు మీరు ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్న కూడా, ఆ సమాధానం కూడా చెప్తాను. అయితే ముందుగా ఆ ఒక్క పార్టీ తప్పించి మిగతా 40 పార్టీలు ఈరోజు 145 కోట్ల మంది ప్రజాప్రతినిధులుగా ఈరోజు ఒక మన ముక్త కంఠంతో మన రాష్ట్రానికి రాజధానిగా మనకి ఈరోజు ఇచ్చినారంటే అందుకే అంటారు, నిన్న హనుమాన్ జయంతి వచ్చిన సందర్భంగా ఆ మహానుభావుడు ఏదైతే సంజీవని పర్వతం తీసుకొచ్చి లక్ష్మణుడి ప్రాణాలు ఎట్లాగైతే కాపాడినాడో, అదే ఆ మహానుభావుడి యొక్క జయంతి రోజుని ఈరోజు అమరావతికి ఊపిరి పోసుకుందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ. రెండోది, ఇప్పుడు మీరు అన్నారు పులివెందుల వాస్తవ్యుడిగా జగన్మోహన్ రెడ్డి పులివెందుల శాసనసభ్యుడిగా చేస్తున్న దుర్మార్గమైన ఆలోచనలు కానివ్వండి, ద్వేషపూరితమైన మాటలు కానివ్వండి, విష ప్రచారాలు కానీ ఏ విధంగా మా ప్రాంతంలో చూస్తున్నారంటే సింపుల్గా చెప్పాలంటే ఒక బఫూన్ గార్డ్ లాగే చూస్తూ ఉన్నారు. మీరే అన్నారు, నేను చెప్పకుండానే అన్నారు, సోషల్ మీడియాలో వికృతమైన మాటలు ఏ విధంగా వస్తూ ఉన్నాయి. మీరు అన్నారు, నేను ఎందుకంటే మీడియా సాక్షిగా నేను ఒక పార్టీ ప్రతినిధిగా ఉన్నప్పుడు నేను ఆ మాటలు మాట్లాడకూడదు, ఎందుకంటే మా పార్టీ యొక్క క్రమశిక్షణ అలాంటిది కాదు. కాబట్టి వాళ్ళు సోషల్ మీడియాలో ఏ విధంగా ఆ పార్టీ నాయకుడిని కానివ్వండి, ఆ పార్టీ వ్యక్తుల మీద ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అన్నదానికి ఆ యొక్క పార్టీనే దానికి మూల్యం చెల్లించుకుంటుంది, ఆ పార్టీ నాయకుడే మూల్యం చెల్లించుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఒక నిబద్ధత గల వ్యక్తి తీసుకున్న నిర్ణయాన్ని
ఒక అసమర్థత వ్యక్తి ఈరోజు వ్యతిరేకిస్తే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రశ్నించే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రశ్నించే ధోరణిలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సోషల్ మీడియాలో ఎన్ని విధాలుగా అంటే ప్రశ్నిస్తూ ఉంటే దాన్ని ఈరోజు కూడా నాయకుడు సమాధానం చెప్పకుండా ఆత్మసాక్షి లేని ఒక పేపర్ని, అంటే బాత్రూమ్ పేపర్కి ఎక్కువ టిష్యూ పేపర్కి తక్కువ అన్నట్టు ఆ సాక్షి పేపర్ని పెట్టుకోను లేదా సాక్షి మీడియాలో పెట్టుకొని ఈరోజు మావి గన్ అని చెప్పేసి మా అందరి నోట వినబడుతుంది అంటున్నారు. ఆ నోట ఎవరి మాట వినబడుతుంది? కనీసం జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి వినబడట్లేదు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి కానీ ఆ భారతీయ సంబంధించిన ఛానల్స్ కానీ ఎందుకు ఈ విధంగా ప్రచారం చేస్తున్నాయి అనేది వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకోగలగాలి. మళ్ళీ మావి గన్ అనే మాట జగన్మోహన్ రెడ్డి వినిపించమని చెప్పండి చాలు. అంటే మావి గన్ అంటే మన విశదీకరించినాడు, ఏ విధంగా ఇచ్చినాడు? మచిలీపట్నంలో మా తీసుకోండి, విజయవాడలో విఐ తీసుకోండి, గుంటూరులో గన్ తీసుకోండి, ఒకవేళ గన్ ఉంటే జగన్ గుర్తొస్తాడు కదా అని చెప్పి ఈ విధంగా ఈ సందర్భంగా ఒక మాట చెప్తా ఉన్నాం. మైసూరు బాండ్లో మైసూరు ఎట్లా ఉండదు, జగన్మోహన్ రెడ్డిలో గన్న కూడా ఉండదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి నువ్వు జగన్ మోహిని రెడ్డి అనే సంగతి నువ్వు మర్చిపోకూడదు. దయచేసి ఈ మాట ఎందుకు అంటున్నామంటే అధికారం రాకముందు నువ్వు ఏ విధంగా మాట్లాడినావు, అధికారం వచ్చిన తర్వాత నువ్వు అవతారం ఏ విధంగా ఎత్తావనే సంగతి ఆలోచన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నువ్వు ఆలోచన చేసుకోవాలి, ఈ ప్రజలు ఆలోచన చేసుకోవాలి అవసరం లేదు. ప్రజలు అవన్నీ విధంగా ఆలోచన చేసుకున్నారు కాబట్టి నిన్ను 2024లో ఒక పెద్ద మెట్టుతో కొడితే ఈ రోజు నీ చిప్ అనేది ఎక్కడికి పోయిందో తెలియకుండా ఇష్టారాతంగా వికృతంగాను నీ ఫేస్ కూడా వికృతంగానే తయారవుతోంది. నీ యొక్క మొహాన్ని కనుక చూసుకుంటే కనుక నీ సుందర మొహాన్ని కనుక నువ్వు చూసుకుంటే ఎంత వికృతంగా తయారవుతుందో దాన్ని పడుతుంది. అంటే నీలో అరికాల నుంచి ఆ పైన తల ఎంట్రుక వరకు కూడా ఒక ద్వేషం పెరిగిపోయింది. అమరావతి మీద ద్వేషం పెరిగింది, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ద్వేషం పెరిగింది. ఆ ద్వేషం పెరిగింది కాబట్టి నువ్వు విషం కక్కడానికే చూస్తా ఉన్నావు. లేకపోతే ఇంతటి పవిత్రమైన కార్యక్రమాన్ని, అంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక పార్టీకి సంబంధించిన విషయం అయితే కాదు. అమరావతి అనేది 5 కోట్ల మంది ఆంధ్రుల కళ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అతిపెద్ద విషయాన్ని ఈ రోజు నువ్వు దాన్ని పక్కన పెట్టుకొని తగుదనమ్మా అనుకుంటూ ఈ రోజు నువ్వు ప్రెస్ మీట్లు ఏ మొహం పెట్టుకుంటూ వస్తా ఉన్నావు? శాసనసభ్యుడిగా నీ యొక్క బాధ్యతలను విస్మరించావు, ప్రజాస్వామ్యాన్ని నువ్వు కూనీ చేస్తా ఉన్నావు, చట్ట సభలను నువ్వు అగౌరవపరుస్తా ఉన్నావు. ప్రజలే నీకు అవకాశం ఇచ్చారు కదా, నీకు ఒక ఎమ్మెల్యేగా ఒక శాసనసభ్యుడిగా పులివెందుల వాస్తవ్యులు అందరూ ప్రజలందరూ కలిసి నువ్వు వెళ్ళి అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడవా అంటే ఈ రోజు కూడా నువ్వు అసెంబ్లీకి వెళ్లకుండా చట్టసభలను గౌరవించకుండా ఆ యొక్క ప్రజల్ని అవమానపరుస్తా ఉన్నావు, చట్టసభలు అమరుస్తున్నావు, ప్రజాస్వామ్యాన్ని నువ్వు కించపరుస్తా ఉన్నావు. అలా కించపరిచినాడు కాబట్టి మార్చి 28వ తారీఖున మనం ఏదైతే ప్రత్యేక అసెంబ్లీ పెట్టుకున్నామో ఆ యొక్క అసెంబ్లీకి కూడా ప్రత్యేక సమావేశాలకు కూడా మన రాజధాని యొక్క తీర్మానానికి కూడా ఆ రోజు నువ్వు రాకుండా యలహంక ప్యాలెస్లోకి వెళ్ళి నువ్వు పడుకునే పరిస్థితికి నువ్వు దాక్కున్నావంటే నువ్వు ఎంత భయాందోళన నువ్వు బతుకుతున్నావు జగన్మోహన్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలి. పులివెందుల ప్రజలు కూడా అదేవిధంగా ఆలోచన చేస్తా ఉన్నారు. అలాగే ఉభయ సభల్లో నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో కూడా ఆ యొక్క పార్టీ ప్రతినిధులు సిగ్గుపడాల్సింది. ఎందుకంటే యావత్ భారతం వాళ్ళని చూసి సిగ్గుపడుతుంది, మొత్తం పార్లమెంట్ వాళ్ళని చూసి సిగ్గుపడే పరిస్థితికి దిగజారిపోయిన పార్టీ ఈరోజు ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ. అందుకే నేను చీప్ పార్టీ అని ఇందాక మీకు ఆ విధంగా సంబోధించడం జరిగింది. చట్టసభల్లో గౌరవించాలి, చట్టాలకు అనుగుణంగా మాట్లాడగాలి. ఈ రోజు అమరావతి త్యాగధనులు చేసిన ఆ ప్రాంతం చేసిన రైతులు త్యాగాల వల్లే ఈ రోజు మనకు ఒక రాష్ట్రంగా ఒకే క్యాపిటల్ సిటీగా మనకి ఏర్పడిందంటే ఆ యొక్క త్యాగధనుల్ని మనము స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ కూడా మనం శిరస్సు వంచి నమస్కరించాల్సింది పోయి తిరిగి వాళ్ళ మీద నువ్వు ద్వేషం పెంచుకొని వాళ్ళు చేసిన త్యాగాలు మర్చిపోయి నీకు హింసే నీకు ప్రేరేపితంగా హింసగానే నువ్వు ప్రేరేపించుకుంటూ పోతా ఉన్నావు. కాబట్టి ఆ ప్రాంత ప్రజలు ఏదైతే మా యొక్క నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒక బఫూన్ లాగా అతన్ని చూస్తూ ఉన్నారు. అతను చేసిన హేళమైన పనిని అందరూ అసహించుకుంటా ఉన్నారు. ప్రజాస్వామ్యం పట్ల ఇలాంటి వ్యక్తికి గౌరవం లేనప్పుడు అసలు ఇలాంటి వ్యక్తిని మళ్ళీ మేము ప్రజా వేదికల మీద కానీ చట్టసభలోకి ఎందుకు పంపించాలనే ఆలోచనలో మా ప్రాంత ప్రజలు ఉన్నారు. మీ ద్వారా తెలియజేస్తూ ఉంటాం. సో అదిగాక మనం ముందుగానే చూస్తుంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఖచ్చితంగా అమరావతిని తొక్కేయాలనేటువంటి ఒక ఆలోచనలోనే జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ పార్టీ ఉన్నట్లు మనకు చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే సొంత సాక్షి ఛానల్లోనే కూర్చోబెట్టి కావాలని చెప్పి వాళ్ళతోని సాక్షికి సంబంధించినటువంటి ఒక వార్తల్లో కావచ్చు, డిబేట్లలో కావచ్చు, అమరావతి మహిళలను తీసుకొచ్చి వేసెల కింద మాట్లాడారు.
అదేవిధంగా చూసుకుంటే అమరావతిని కమరావతి అన్నారు, భ్రమరావతి అన్నారు. ఈ రోజు కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు. తన ఆత్మ అయినటువంటి విజయసాయి రెడ్డితో కూడా అదే పోస్టులు పెట్టిస్తున్నారు. ఇప్పటికీ అమరావతిని కమరావతి కాకుండా చూసుకోండి అని చెప్పి పెడుతున్న పోస్టులు కావచ్చు, అమరావతి మహిళల్ని వేసల కింద చూడడం కావచ్చు, ఆనాటి అప్పటి మండలి చైర్మన్ అయినటువంటి ఒక షరీఫ్ గారిని ఈరోజు బయటకు వచ్చాయని చెప్తున్నారు, నా మీద దాడి చేశారని చెప్పేది. సో ఇలాంటివన్నీ చూస్తుంటే అమరావతి పైన కంప్లీట్గా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్కి పాల్పడినాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏం దాంట్లో 100% నిజం ఉందండి. 100% నిజం ఉంది. ఎందుకంటే మీరు అన్నారు ఆర్గనైజ్డ్ క్రైమ్. జగన్మోహన్ రెడ్డి చేసే పని కూడా ప్రతిదీ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్గానే చేస్తారు. ఎదుగూరు చందండి జగన్మోహన్ రెడ్డి ఎవరండి? ఒక రాజశేఖర్ రెడ్డి ఒక తనయుడు. రాజశేఖర్ రెడ్డి తనయుడు అయినంత మాత్రాన ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఎన్నో సెంచరీలు చేసి ఈ రోజు ప్రపంచానికి మొత్తానికి ఒక పెద్ద బ్యాట్స్మెన్ అయిపోయినాడు. అతను కొడుకు అలాగే అయిపోయినాడా? లేదు కదా. న్యాయబద్ధంగా చేయాలనుకుంటే కనుక తను శ్రమించాలి. ఆ స్థాయికి ఎదగాలంటే తండ్రికి మించిన వెళ్ళాలంటే ఆ విధంగా శ్రమించాలి. ప్రజల యొక్క ఆమోదంతో ఉండాలి. నీ యొక్క సాయి శక్తులు ఉంటే నువ్వు ఆ స్థాయికి ఎదగలుగుతావు. దయచేసి ఎందుకు అని చెప్తామంటే ఇలాంటి మన సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు కానీ, అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా మనకు ఒక స్ఫూర్తి. మనం ఎదగాలి, లైఫ్లో ఎదగాలి, సాధించాలనుకుంటే కనుక వాళ్ళ విజయగాథలన్నీ కూడా మనకు ఒక స్ఫూర్తితో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. మరి జగన్మోహన్ రెడ్డికి ఏ విజయగాథ ఉంది, ఏముంది? అన్నీ కూడా నువ్వు గాథలే కదా చేసినావు, అన్నీ కూడా బాధలే పెట్టినావు కదా. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ రోజు నువ్వు 100 కోట్లు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఆ డబ్బులు ముడుపుల రూపాయలు మూటలుగా కట్టుకొని నువ్వు అంటే ఒళ్ళు పెళ్ళు తెలియకుండా మాట్లాడే విధంగా నువ్వు చేస్తూ ఉంటావు. అంటే తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆర్గనైజ్డ్ క్రైమ్ అని మీరు ఉపయోగించిన వర్డ్ ఇది అక్షర సత్యము. ఆర్గనైజ్డ్గానే కదా నీ ఆస్తులు సంపాదించుకున్నావు. ఒకప్పుడు నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ తెలియని వ్యక్తివి ఈ రోజు 100 కోట్లు ఎన్ని కోట్ల రూపాయలు ఈ రోజు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే అలాంటి సంపద నీకు ఎట్లా వచ్చిందనే సంగతి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత లేదా? అట్లాగే క్రైమ్కి ఏదైనా నిలువెత్తు పర్సన్ ఎవడైనా ఉన్నాడంటే అది ఎదుగూరు చంద్రి జగన్మోహన్ రెడ్డి గారే. అలాంటి వ్యక్తి ఎన్ని క్రైములు చేశాడో మీరు ఒకటి చూసాను. అంటే గుడ్డ కాల్చి ఎదుటి వాళ్ళ మొహం మీద వేసే కార్యక్రమం మనకి కడప జిల్లాలోనే జరిగింది, సొంత ఇంట్లోనే జరిగింది. సొంత బాబాయిని అత్యంత కిరాతకంగా మానవుడు కూడా అసహించుకునే విధంగా ప్రతి వ్యక్తి కూడా తనతో సంబంధం లేకపోయినా కూడా ప్రతి వ్యక్తి కూడా అలాంటి మరణం ఎవరికి రాకూడదని బాధపడి దాన్ని ముక్తఖండంతో ఖండించి జగన్మోహన్ రెడ్డి ఇది చేసినాడని చెప్పినా కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ఎదుటి పార్టీ మీద కానీ ఎదుటి నాయకుడి మీద వేసిన వ్యక్తి ఆర్గనైజ్డ్ క్రైమ్ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కూడా. సో ఇవన్నీ ఆలోచనలు అతనికి మొదటి నుంచి ఆ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంది కాబట్టి అదే ప్లాన్ని ఈరోజు అమరావతి ఉపయోగించినాడు. ఈ ప్లాన్ అనే వర్డ్ ఏంటంటే ఒక రాజకీయాలు ఉండే వ్యక్తికి ప్లాన్లు ఏముంటాయండి? ప్రజా అభిప్రాయంతోనే, ప్రజల యొక్క ఆలోచనలతోనే, ప్రజల యొక్క సూచనలతోనే ఏ నాయకుడైనా ముందుకు పోతా ఉంటాడు. ఒక ముఖ్యమంత్రిగా అయిపోయినంత మాత్రాన ఆంధ్ర రాష్ట్రం ఇదితే ఏం కాదు కదా. నువ్వు ఒక పాలకుడు మాత్రమే, ఒక సేవకుడు మాత్రమే, నువ్వు ప్రభువు కాదు కదా. నీకు ప్రభువు నేను అంటే నేను ఒక ప్లాన్ చేస్తాను, ప్లాన్ బి చేస్తాను, ప్లాన్ ఏ చేస్తాను అని చెప్పి అసలే నీ మొహానికే ప్లానే సరిగ్గా లేదు. అలాంటిది నువ్వు ప్లాన్ ఏ ప్లాన్ బీలేంటంటే ప్రజాస్వామ్యంలో ఈ ప్లాన్ బీలేంటి? దానిలో భాగంగానే ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏదైతే ఉందో అమరావతిని కనుక నేను కొనసాగిస్తే ఒక వ్యక్తికి అత్యంత పేరు వచ్చేస్తుంది అని చెప్పి ప్రభుత్వంలో ఉండే అధినేతలకి పేర్లు వస్తాయి. మీరు ఎందుకంటే ఒక వ్యక్తి బతికుండాలంటే 100 సంవత్సరాలు ఉండాల్సిన అవసరం లేదు. జగన్ గారు అతను చేసే పని 100 సంవత్సరాలు బతికిస్తూ ఉంటుంది. దానికి చక్కటి ఉదాహరణే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన స్ఫూర్తితో ఎంతోమంది మాలాంటి యువకులు రాజకీయాల్లోకి రావడం జరుగుతోంది. మరెంతో మంది సేవా కార్యక్రమాలు సేవ చేయడం జరుగుతూ ఉంది. మీరు చూస్తే కనుక CSR ఫండ్స్ కానివ్వండి, P4 కార్యక్రమంలో ఎంతోమంది ఔత్సాహికులు ఈ రోజు వచ్చి మనకు పాల్గొంటున్నారంటే ఆ వ్యక్తి మీద ఎంత నమ్మకం ఉంటుంది, ఆ వ్యక్తి చేసే పట్ల విధానం పట్ల ఎంతమంది ఆకర్షితులవుతున్నారనే సంగతి మన కళ్ళ ముందు కనబడుతుంది గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి రూపంలో. మరి నీ రూపంలో ఏం కనబడుతుంది? నీ రూపంలో కనిపించేదంతా కూడా క్రైమే. ఈ రోజు ఆ యొక్క మహానుభావుని నమ్ముకున్నారు కాబట్టి, ఆ యొక్క మాటను నమ్మినారు కాబట్టి, గౌరవ నారా చంద్రబాబు నాయుడు యొక్క మాటకు విలువ ఇచ్చారు కాబట్టి అమరావతి రైతమ్మలు కుటుంబాలు 29,000 కుటుంబాలు ఒకే ఉదుటిన వచ్చి కేవలం ప్రభుత్వం యొక్క ఆలోచనల విధానాలను అర్థం చేసుకొని 58 రోజుల్లోనే 34,000 ఎకరాల భూమి ఆంధ్ర రాష్ట్రానికి ప్రభుత్వానికి అంటే ఇచ్చినారంటే ఒక రూపాయి కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకుండా, ప్రభుత్వం దగ్గర నుంచి కూడా తీసుకోకుండా ఇచ్చినారంటే ఆ యొక్క వ్యక్తి యొక్క ఘనత ఎంత వరకు వెళ్ళింది అనేది ఆకాశానికి హద్దులు అన్నట్టుగా హిమాలయాల నుంచి ఆయన యొక్క విలువ ఆ విధంగా పెరిగింది. కాబట్టి ఆ
ఆ విధంగా అది ప్రపంచ రికార్డు, ఎక్కడ కూడా లేదు. మీరు ప్రపంచంలో ఏ మూల తీసుకోండి, ఏ దేశం తీసుకోండి, ఏ రాష్ట్రం తీసుకోండి, ఒక రాష్ట్రం కోసం నా భూమి ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు తప్పించి అది నా రాష్ట్రం కోసం భూమి ఇస్తానంటే అది ఎక్కడైనా జరిగిందంటే దేవతల కొలువై ఉండే ప్రదేశం, ప్రాంతం అమరావతి. అందుకోసమే నిన్న సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 5 కోట్ల మంది జనాభా తరపున సాష్టాంగ నమస్కారం చేశారు ఆ నేలకి. అది చిహ్నం అంటే, అది విలువ అంటే, అది నాయకుడు అంటే. మరి నీకేముంది? సో కాబట్టి ఆ నాయకుడికి ఆ విధంగా పేరు వచ్చేస్తుందనే ఉద్దేశంతోనే మీరు అన్నట్టుగా ఆర్గనైజ్డ్ క్రైమ్గా అమరావతిని కిల్ చేయాలనే ఉద్దేశంతోనే తన అనీనటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఈ రోజుకి కూడా సాయిరెడ్డి నిన్న చిలకపలుకు పలికినాడు అంటే దేహం ఎక్కడ ఉంది, ఆత్మ మాత్రం అక్కడే ఉంది. ఆ ఆత్మతోనే ఈ రోజుకి కూడా కమరావతి, భ్రమరావతి అంటా ఉన్నారు. ఈ పిచ్చోళ్ళకి తెలియదు ఏంటంటే నిజంగా గనక కమరావతి నిజమైంది, కమ్మనైనవతి అందరినీ దగ్గర చేసుకుంటుంది. ఆ అందరినీ దగ్గరగా చేసుకుంది కాబట్టే 34,000 ఎకరాలు భూమి ఇచ్చి రండి ఈ రాష్ట్రానికి రాజధానిగా మేము ఇచ్చామని చెప్పి సగౌరవంగా చరిత్రలో వాళ్ళు నిలబడినారు. మీరు చరిత్రహీనులుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని అఘోరంగా మీరు అవమానం చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా అగౌరవపరుస్తూ ఉన్నారు. వేశ్యలని చెప్పేసి, భ్రమరావతి అని చెప్పి, శ్మశానాలని చెప్పి రకరకాల ఈ యొక్క పేటీఎం బ్యాచ్తోనూ బ్యాండ్ మేళంతోనూ మానవులకు మీరైతే పుట్టలేదు. మీరు మానవులకు కనుక మీరు మానవ జన్మ ఎత్తే కనుక ఇలాంటి మాటలు మాట్లాడవు కదండి. ఎందుకంటే మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన శాస్త్రాలు, మన పురాణాలు ఏం చెప్తున్నాయండి? స్త్రీమూర్తిని గౌరవించాలని. ఎత్ర నార్యంతే పూజ్యంతే రమయంతే తత్ర దేవత అని చెప్పేసి మనోగ్రంథ శాస్త్రాల్లో ఆడవాళ్ళ కోసం ఒక శ్లోకం చెప్పబడింది. దాని అర్థం ఏంటి? ఎక్కడ మనం ఆడవాళ్ళని పూజిస్తే అక్కడ దేవతలు కొలువై ఉంటారనేది. కానీ ఈరోజు మీరు ఆడవాళ్ళని మీరు పూజించకుండా, ఆడవాళ్ళని గౌరవించకుండా అనరాని మాటలు మీరు అంటున్నారంటే మిమ్మల్ని కన్నా మీ స్త్రీమూర్తులు కూడా మిమ్మల్ని సిగ్గుపడే స్థితికి మీరు దిగజారిపోయినారా లేదా అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. అందుకే మొదటి నుంచి కూడా మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన్ని ఈ పార్టీ స్థాపించారో, ఏ ముహూర్తాన్ని ఆయనకు ఆ ఆలోచన వచ్చిందో ఏమన్నారు? ఆ ఆలోచన ఏంటండి? ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. అలాంటి సమాజం దేవాలయం లాంటి ఈ ప్రజలే దేవుళ్ళు, వాళ్ళే న్యాయ నిర్ణేతలు, వాళ్ళే నిర్ణయిస్తారు. మీరు ఏ రోజైతే మాటలు అన్నారో, వేసులు అన్నారు, ఇంకోటి అన్నారో, ఆ ఆడమూర్తులే ఈ రోజే మిమ్మల్ని నడ్డి ఎరగొట్టి మెట్టితో కూర్చోబెట్టి 11 సీట్లకే పరిమితం చేశారన్న సంగతి మీరెవరో మర్చిపోకూడదు. ఇలాంటి దుర్మార్గ వ్యక్తులు ఎంతమంది విషం చిమ్మినా సరే దేవతలు కొలువై ఉండే ప్రదేశం అండి. దేవుడితో పెట్టుకుంటామా పోయేసి? వీళ్ళ నాన్నగారు కూడా 7 కొండలు 2 కొండలు అని చెప్పినారు. ఏ కొండకు కొట్టుకొని వెళ్ళినారో కూడా మనకి తెలియదు. అంటే పావురాల కొట్టులో పావురో ఎగిరిపోయినాడు. కాబట్టి దేవాలయం అనే ఒక శక్తిని కానివ్వండి, దేవుడు అనే ఒక శక్తిని కనుక మనం ప్రశ్నించి మనం వాళ్ళతో కనుక మనం ఏదైనా తప్పుడు భావన కానీ తప్పుడు ఆలోచనలు చేస్తే ఆ భగవంతుడు వేసే శిక్ష ఎలాగుంటుందో అనేది ఆ కుటుంబానికి ఆల్రెడీ రుచి చూస్తున్నారు. మళ్ళీ ఇదే దుర్మార్గుడు మళ్ళీ ఈ దుర్మార్గం ఆలోచన చేసి ఆడవాళ్ళని కానీ స్త్రీమూర్తులు కానీ మొన్న జరిగిన 2024లో స్త్రీమూర్తులు తీసుకున్న నిర్ణయానికే వాళ్ళు పెట్టిన కన్నీటికి, వాళ్ళు పెట్టిన శాపాలకే ఈరోజు నీ పార్టీ నువ్వు తునాతునకలైపోయి ఈరోజు నువ్వు వికృతంగా తయారయ్యావంటే స్త్రీమూర్తులకు ఉండే పవర్ ఏంటో అనేది ఆ పార్టీ నాయకుడు అర్థం చేసుకోవాలి, ఆ పార్టీ నాయకులు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇట్లన్నీ నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. రేపు వీళ్ళకి అంటే 2024లో వీళ్ళకి ఏదైతే 11 సీట్లు వచ్చినాయో రేపు 2029లో వీళ్ళు ఏ రోజైతే ఎవరైపోతున్నారో ఆ అహంకారాన్ని కూడా భూస్థాపితం చేసి పూర్తిగా ఈ యొక్క వైసీపీ పార్టీని కానీ ఈ వైసీపీ నాయకుడిని భూస్థాపితం చేసే కార్యక్రమం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీసుకుంటారు. ఎప్పటికైనా సరే మీ పేటీఎం బ్యాచ్లు కానివ్వండి, ఆ యొక్క అనీనులు కానివ్వండి, ఆ పార్టీ యొక్క సానుభూతులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒకటే రాష్ట్రం, మీ అందరి కోసం పనిచేస్తూ ఉన్నాం. ఇది ఒక నాయకుడి కోసం, ఒక వ్యక్తి కోసం, ఒక పార్టీ కోసం పనిచేసే ప్రభుత్వం అయితే కాదు. మీరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో భాగస్వాములే. మీకోసం కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీరు దుర్మార్గులైన మాటలు ఆలోచన చేయకుండా రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు అందరూ పాటుపడండి. ఎప్పటికైనా సరే మన రాష్ట్ర రాజధానిగా సగర్వంగా చెప్పుకోండి. రేపొద్దున మీరు కూడా వేరే రాష్ట్రాల్లోనూ వేరే దేశాలకు ఖచ్చితంగా మీరు కూడా పోతూ ఉంటారు. ఆ పోయినప్పుడు మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగితే నేను భారతీయుడిరా, నాది భారతదేశం, నా రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం, నా రాష్ట్ర క్యాపిటల్ సిటీ, నా రాజధాని అమరావతి అని చెప్పి మీరు సగౌరవంగా చెప్పుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మీరు సహకరించకపోయినా పర్వాలేదు, మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కానివ్వండి, మన రాష్ట్రాన్ని మాత్రం కించపరచొద్దని చెప్పి ఆ పార్టీ సానుభూతి పరుల్ని మీ మీడియా ద్వారా నేను విన్నవించుకుంటా ఉంటా.
సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అటు అమరావతి మహిళల్ని కాదు, సొంత తల్లిని చెల్లిని కూడా కించపరిచినట్టు వ్యక్తికి మిగతా మహిళల్ని కించవడం పెద్ద విశేషం కాదు. అందుకోసమే కదండి ఈ రోజు మీరు అన్నారు సొంత తల్లికి గౌరవం ఇవ్వలే ఉన్నాడు అంటే సామెత ఒకటి ఉంది, అమ్మకు అన్నం పెట్టినప్పుడు పిన్నమ్మకి బంగారు గాజులు చేపిస్తాను అన్న సందంగా ఒకటి ఉంది. అలాగే ఈరోజు సొంత కుటుంబ సభ్యులకి నువ్వు న్యాయం చేయలేనాడు 5 కోట్ల మంది ఆంధ్రులకి నువ్వు ఏ విధంగా న్యాయం చేస్తావని ఈ రోజు కూడా అడుగుతా ఉన్నారు. ప్రతిసారి అంటాడు అక్క చెల్లెమ్మలు అంటాడు, నీ అక్క చెల్లెమ్మలు జోలు పట్టుకొని అడుక్కుంటా ఉన్నారు. ఎందుకంటే నేను ఆ ప్రాంత వాసిని. ఆ యొక్క ఆడబిడ్డలు ఏ విధంగా జోలు పెట్టి అడిగినారో మొన్న ఎలక్షన్స్లో నువ్వు ప్రచారానికి వెళ్తే నువ్వు మర్చిపోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద డిజాస్టర్ అయితే ఖచ్చితంగా, ఒక డిసీజ్ అయితే ఖచ్చితంగా వచ్చింది, ఆల్జీమర్స్ అని చెప్పి. ఈ రోజు ఏం మాట్లాడతారో సెకండ్లో మళ్ళీ మర్చిపోతూ ఉంటాడు. ఎందుకంటే అంత గట్టి కొట్టినారు, మెట్టుతో కొడితే వెనకాతలో ఉండే చిప్పు పోయిందని సంగతి జగన్మోహన్ రెడ్డి మర్చిపోతున్నాడు. కాబట్టి ఈ రోజు ఏం మాట్లాడతాడో సెకండ్లో మర్చిపోతున్నాడు. అలాంటి ఆల్జీమర్స్ వచ్చింది. కాబట్టి నీకు వచ్చిందని చెప్పి అందరికీ రాలేదు. ఈ రోజు కూడా ఆ ప్రాంత ప్రజలు నువ్వు ఆ కుటుంబ సభ్యులకి, ఆ తల్లికి, నీకు జన్మనిచ్చి నీకు 9 మాసాలు మోసిన ఆ తల్లిని ఎంత అగౌరవపరుస్తున్నావో నీ పేటీఎం చేత ఆ మహా తల్లిని, ఎందుకంటే మేము ఆ ప్రాంత వాసులు ఆ తల్లిని ఎప్పుడూ కూడా గౌరవించుకుంటాం. మనకు తల్లి అంటే ప్రతి ఒక్కరికి తల్లే. ఆ తల్లిని ప్రతి ఒక్కరు మనం అమ్మాని గౌరవించుకుంటాం. అలాంటి అమ్మని నువ్వు ఎంత అవమానపరుస్తున్నావో ఆ ప్రాంత ప్రజలు ఇప్పటికీ కూడా రగిలిపోతా ఉన్నారు. అలాగే ఆ యొక్క మహానుభావుడు గౌరవ రాజశేఖర రెడ్డి గారి యొక్క తనైనటువంటి ఆ సోదరిమణిని కూడా నువ్వు ఏ విధంగా కించపరుస్తున్నావో, ఈ రోజు కూడా నువ్వు ఏ విధంగా కించపరిచి వాళ్ళని తొక్కాలని చూస్తున్నా కూడా వాళ్ళు కెరటంలో ఉవ్వెత్తుగా లెగిసి నీ మీద యుద్ధమే చేస్తా ఉన్నారు. ఈరోజు నీ వెనకాతల డబ్బు మదం ఉండొచ్చు, కానీ వాళ్ళకు ఉండేది ఒకటే బలం, ధర్మబలం. ఆ ధర్మబలంతో ఈరోజు కూడా మీ ముందు పనిచేస్తున్నారు. నీ సొంత ఇంట్లోనే నీకు ఎన్ని ఓట్లు వస్తాయో అనే సంగతి నీకు తెలియదు. కానీ రేపు మళ్ళీ నేను అధికారంలోకి వస్తా, అది చేస్తా, ఇది చేస్తా, నేను మార్చేస్తానంటే నిన్ను నిలువునా చీరేస్తారనే సంగతి ప్రజాస్వామ్యంలో నువ్వు గుర్తించుకోవాలి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా మీరు అందరూ బతుకున్నారనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చనిపోయినాడు. ఎందుకంటే ఎప్పుడైతే నిన్ను కుటుంబం అనేది దూరం చేసిందో ఆ రోజే నువ్వు బతుకున్నా కూడా చనిపోయినట్టే లెక్క. రాజకీయాల్లో నువ్వు భూస్థాపితం అయిపోయావు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజుకి నీ సొంత మీడియాను పెట్టుకొని, సెలెక్టెడ్ మీడియాను పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్న దుర్మార్గమైన మాటలు ఏదైతే ఉందో ఈ ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకే నువ్వు సోషల్ మీడియాలో నువ్వు మీమ్స్గా ఎలా వెళ్ళిపోయినావు అంటే ఈరోజు మనం చూస్తున్నాం ఎంత భయంకరంగా ఉంది. నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి చూస్తే కనుక మరి అసలు గుమ్మం దాటి బయటికి రాలేని పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డికి సిగ్గు శరం అనేది ఏది లేదు కాబట్టి ఈ రోజు కూడా అలాగే ఉంటాడు. కాబట్టి ఈ ఏదైతే సొంత మనుషులకి న్యాయం చేయలేనోడు రాష్ట్రం కోసం ఆలోచన చేస్తాడు, రాష్ట్రంలో ఉన్న అక్కచెల్లెల కోసం ఆలోచన చేస్తాడు అనేది మనం ఊహించకూడదు. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే తీర్పిస్తారనేది నా ప్రగాఢమైన విశ్వాసం. రేపు 2029లో జరిగే ఎలక్షన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డికి ఘోరమైన పరాభవం తన పులివెందుల నుంచే స్టార్ట్ అవుతుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా పులివెందుల జెడ్పీటీసీలోనే ఏం జరిగిందో మన అందరికీ తెలిసింది. డిపాజిట్లు కూడా మార్పు అక్కడి నుంచే మొదలైంది. 2029 పార్టీ ఉంటుందా ఉడుతుందా అనేటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. అమరావతి పైన జరిగినటువంటి ఈ వ్యాఖ్యల గురించి కంప్లీట్గా భూస్థాపితం అయిపోయిందని చర్చ జరుగుతుంది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. నమస్తే, నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.